గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆధునిక సమాజంలో పాత పురాతన ఇళ్ల జాడ ఎక్కడా కనిపించడం లేదు. ఏ పట్టణంలో చూసినా, ఏ గ్రామంలో చూసినా అపార్ట్మెంట్లు వెలిసాయి. అలాగే డూప్లెక్స్ ఇళ్ళు కూడా వెలిసాయి. ప్రతి చోట ఇళ్ళని పడగొట్టి పిచుగూడు లాంటి అపార్ట్మెంట్లు నిర్మించుకుంటున్న జీవనంలో ఉన్నాం. అయితే దీన్నన్నింటినీ తోసిరాజని దాదాపు 200 సంవత్సరాల క్రితమే తమిళనాడు నుంచి కొంతమంది వేద పండితులు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓ గ్రామానికి వచ్చారు. ఈ గ్రామం వాళ్ళు వచ్చింది పెరియా అనే గ్రామం నుంచి వచ్చారు. ఈ గ్రామంలో వాళ్ళు చిన్న ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత వాటిని పెంకుటిల్లు చేసుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న మిగతా బ్రాహ్మణ పిల్లలకి వేదాధ్యయనం, పౌరోహిత్యం వంటివి నేర్పుతూ వాళ్ళ జీవితాన్ని కొనసాగించారు. వాళ్ళందరినీ ద్రవిడ దేశం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళని ద్రావిళ్ళు అని ఈ చుట్టుపక్కల వాళ్ళు నామకరణం చేశారు. వాళ్ళు దాన్ని స్థిరపరుచుకున్నారు. ద్రవిడ దేశం నుంచి వచ్చిన ద్రావిళ్ళకి సంబంధించిన ఊర్లో పేరూరు ఉత్తర క్రమంలో పేరూరుగా మారింది పెరియా కాస్త. ఆ పేరూరులో ఉన్నాం మనం. ఇక్కడ దాదాపు ఒక 300 పెంకుటిళ్ళు ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆస్తిపరులు, వ్యవసాయపరంగా కూడా చాలా ఎంతో వాళ్ళందరికీ ఎన్నో భూములు ఉన్నాయి. ఎంతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ 3-4 తరాల తర్వాత వచ్చిన పిల్లలు వాళ్ళ పాత తరానికి సంబంధించిన సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకుని ఆ పాత పెంకుటిళ్ళని అలాగే ఉంచేశారు. అందుకనే దీన్ని పెంకుటిళ్ళ పేరూరు అని పిలుస్తారు. అసలు ఇక్కడ ఇళ్ళు ఎలా ఉన్నాయి, ఆ ఇళ్ళ రూపాలేంటి, ఆధునికమైన అపార్ట్మెంట్లకి వీటికి తేడా ఏంటి ఓ మాట చూద్దాం. నమస్కారం అండి. నా పేరు విశ్వనాథ్ శర్మ. మాది పేరూరు గ్రామం. పేరూరు గ్రామం అంటే చాలా విశిష్టత కలిగినటువంటి గ్రామం. ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ బ్రాహ్మణులు 365 గడప అంటే 365 ఇళ్ళు ఇక్కడ బ్రాహ్మణ అగ్రహారం. వీళ్ళందరూ కూడా రాజరాజ నరేంద్రుడి కాలంలో తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం దగ్గర ఉన్న బెలంగమాన్ నుంచి ఆ పరిసర ప్రాంతాల నుంచి ఇక్కడికి రాజరాజ నరేంద్రుడి యొక్క అభ్యర్థన మేరకు ఈ ప్రాంతానికి వచ్చారు. అసలు ఆ అభ్యర్థన ఎందుకు చేశారు, ఎలా చేశారు అని చెప్పనంటే రాజరాజ నరేంద్రుడు రాజరాజ చోళుడి యొక్క అల్లుడు. ఆయన వివాహం అయిన తర్వాత అక్కడ వేద పండితులను చూసి ఇక్కడ వేదం కనుమరుగవుతుంటే ఇక్కడ వేద విద్యను పెంపొందింపజేయాలని చెప్పని అక్కడి నుంచి పంపించవలసిందిగా
వాళ్ళ మామగారు అయిన రాజరాజ చోళుడి వారిని అడిగారు. అడిగితే, అయ్యా నేను ఆ బ్రాహ్మణులను ఆదేశించనేరను, వారు గనక వస్తాను అంటే నేను పంపిస్తాను, మీరు వెళ్ళి వారిని అభ్యర్థించండి అని చెప్పానంటే, అలాగే రాజరాజ నరేంద్ర వారు ఆయన భార్య వెళ్ళి అభ్యర్థిస్తే తప్పకుండా వస్తామని చెప్పని అక్కడి నుంచి 16 గోత్రాలు వాళ్ళు బయలుదేరారు. ఆ కాలంలో వాహనాలు లేవు, నడుచుకుంటూ రావాలి, నడుచుకుంటూనే వచ్చారు వీళ్ళందరూ. అక్కడి నుంచి కొంతమంది వచ్చి పుత్తూరులో కొంతమంది ఆగిపోయారు, ఇంకా నడవనేరక. పుత్తూరులో ఆగిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి తుమ్మిగుంట అని చెప్పి నెల్లూరు జిల్లా దగ్గర ఉంది. అక్కడ పుత్తూరులో ఆగిపోయిన వాళ్ళని పుదూరు ద్రావిళ్ళు అన్నారు, తుమ్మిగుంటలో ఆగిపోయిన వాళ్ళు తుమ్మిగుంట ద్రావిళ్ళు అన్నారు. ఆ తుమ్మిగుంట ద్రావిళ్ళలోనే మన రాజ్యాంగ రాసిన వారిలో అంబేద్కర్ గారితో పాటు టీములో ఉన్న ఆయన అల్లాడి రాజ్యాంగ నిర్మాణాలలో ఆయన ఒక ఆయన. అక్కడి నుంచి వచ్చి కొంతమంది బయలుదేరి వీళ్ళందరూ అగ్నిహోత్రాలు పుచ్చుకొని వచ్చారు. కొంతమంది అగ్నిహోత్రాలు తేకుండా ఆరామంలో ఉండిపోతే వాళ్ళని ఆరామ ద్రావిళ్ళు అని చెప్పన్నారు. ఈ వీరి అగ్నిహోత్రాలతో వచ్చిన వాళ్ళు ఈ 16 గోత్రీకులు వచ్చి మొట్టమొదటగా ఇక్కడ మన ర్యాలీ జగన్మోహన కేశవ స్వామి ఆలయం ఉంది కదండి, జగన్మోహిని కేశవ స్వామి ఆలయం. ఆ ఆలయం ఎదురుకుండా ఉన్న దెబ్బల మీద వీళ్ళు బస చేశారు. ఇవాళకి కూడా 60 దెబ్బలు అని చెప్పి పిలువబడుతూ ఉంటాయి అవి. జగన్మోహిని కేశవ స్వామిని కూడా ప్రతిష్ఠించిన వాళ్ళు వీళ్ళే అని చెప్పని కూడా ఒక నానుడి. చూడండి, ఆ దేవాలయం ఎదరి నుంచి పురుషుడు, వెనకాలంతా స్త్రీ. ఇది ఆ పాదం దగ్గర నుంచి, బొటన వేలు దగ్గర నుంచి ఇవాళకి కూడా గంగ అలా ఊరుతూనే ఉంటుంది. ఇది కూడా వీళ్ళే ప్రతిష్ఠించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రాజరాజ నరేంద్రుల వారు ఇక్కడ వీళ్ళందరినీ ఒక సేఫెస్ట్ ప్లేస్లో పెట్టాలి. అప్పట్లో తురుష్కుల దండయాత్ర ఎక్కువ ఉండి హిందూయిజాన్ని చాలా పాడు చేసేవారు. పాడు చేస్తుంటే వీళ్ళని ఎలాగా అని చెప్పని ఈ కోనసీమ కాదండి, కోనసీమ ఇది ఒక ఐలాండ్. ఇందులో పెడితే చుట్టూ 3 పక్కల గోదావరి, ఒక పక్కన సముద్రం. ఇందులో పెడితే వీరికి అత్యంత సేఫ్టీగా ఉంటుంది అని చెప్పని తీరా చూసేశారు. ఇక్కడ భూములు ఆయనకి ఏం లేవు. అప్పుడు ఈ భూములన్నీ పిఠాపురం మహారాజు వారికి చెందినవి. పిఠాపురం మహారాజు వారికి అక్కడ మెట్ట ప్రాంతంలో భూములిచ్చి, ఆ మెట్ట ప్రాంతంలో భూములు ఎవరు అంటే మళ్ళీను వాళ్ళవి. ఎవరు? రాజా శ్రీవత్సవాయ వాళ్ళు, సామర్లకోట వాళ్ళు. ఇదంతా మానస ట్రస్ట్ది. అయితే వాళ్ళు అక్కడ భూములు ఇచ్చి పిఠాపురం వారి దగ్గర నుంచి ఈ భూములు తీసుకుని ఒక్కొక్క వేద పండితుడికి 40 ఎకరముల పొలం, ఇల్లు అలా ఇచ్చి మొత్తం ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని చేసి ఈ పేరూరు అగ్రహారంలో ఉండడానికి ఇచ్చేశారు. ఇక్కడ 2 వీధుల కింద విభజించబడింది. ఒకటి ఇప్పుడు ప్రస్తుతం, పూర్వం అయితే రెండు గ్రామాలని చెప్పని ప్రతీతి. అది అటు పక్కన సోమనాథపురం, ఇటు పక్కన బ్రహ్మపురి. బ్రహ్మపురికి సోమనాథపురంలో మొత్తం అందరూ కూడా వేద పండితులు, ఘనపాటి, కడియాల పేరావధానులు గారు లాంటి వారికి ఏదైనా అనుమానం వస్తే నేమాన్ నత్తి సుందన్న గారు అని చెప్పి ఉండేవారు. ఆ ఊరు వెళ్ళి నేమాన్ నత్తి సుందన్న గారు ఉంటారు, ఆయన్ని వెళ్ళి అడిగి తెలుసుకురారా అని చెప్పి పంపించేవారు. అటువంటి మహానుభావులు అందరూ ఇక్కడ. అక్కడందరూ కూడా వేద పండితులు, మొత్తం వేదం క్షుణ్ణంగా. అంటే ఘనాపాటీలు పట్టాలు పుచ్చుకున్న వాళ్ళు కారు, కానీ ఆ రోజుల్లో వాళ్ళ పట్టాలు గిట్టాలు ఏం లేవు, వాళ్ళదే ఇది. అయితే చైనం చేసిన గంటి సూర్యనారాయణ చైన్లు గారు, చైనం యాగాలు చేసిన వాళ్ళు సోమయాజులు గారు, గంటి నూకల బాపన సోమయాజులు గారిని
ఇలాంటి వాళ్ళందరూ చాలామంది గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉండేవారు. అలాగే ఇది ఇప్పుడు ఆ సోమనాథపురాన్ని పలప వీధి కింద పిలుస్తున్నారు. ఈ బ్రహ్మపురిని అంటే కాలక్రమేణా పేరూరు అని ఎలా వచ్చిందంటే ఇది ఇక్కడంతా కూడా వీళ్ళంతా కూడా అరవ్ వాళ్ళు అయితే పెరియ ఊరు ఆ పెరియ ఊరల్లా పేరూరు అయ్యింది. ఈ పేరూరు కూడా ఈ గ్రామం యొక్క కన్స్ట్రక్షను 5 అడ్డవీధులు, 2 నిలువు వీధులు, ప్రతి వీధికి మెయిన్ రోడ్డు కనెక్షను, ఒక సెక్టర్స్ టైప్లో ఉంటుంది ఈ గ్రామం. ఇటువంటి గ్రామం ఎక్కడ కూడా విశాలమైన రోడ్లు, ఆ రోజుల్లోనే 25 అడుగుల రోడ్లు మొత్తం రోడ్లన్నీ కూడా 25 అడుగులు. ఒకళ్ళ ఇంటి మించి ఇంకో ఇంటికి వెళ్ళక్కల్లా, ప్రతిదీ మెయిన్ రోడ్లోంచి వెళ్ళి వాడి వీధిలోకి సెక్టర్స్ టైప్. మీరు ఇప్పుడు ఆ సెక్టర్లో చూడు, ఈ సెక్టర్లో చూడు అని చెప్పని అంటారు కదా, ఆ సెక్టర్స్ టైప్లో నిర్మించబడినటువంటి ఒక వెల్ ప్లాన్డ్ విలేజ్. మిగతా విలేజెస్కి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. అలాగే ఇక్కడ అన్నీ కూడా ఉత్తర దక్షిణ సింహద్వారాలు ఎక్కువ. ఉత్తర సింహద్వారం, దక్షిణ సింహద్వారం. దక్షిణ సింహద్వారం ఆ రోజుల్లోనే గజానికి 2 రూపాయలు ఎక్కువ ఉండేది. అంటే కొన్ని ఊళ్ళో ఇప్పుడు హైదరాబాదు అటువంటి చోట్ల దక్షిణ సింహద్వారం ఏమిటి బాబోయ్ యముడు చూస్తాడని చెప్పి అంటాడు. యముడు చూడడం ఏమిటి? యమానుగ్రహం లేకపోతే నీకు ఆయుష్యం ఉండదు, యమప్రసాదే ఆయుర్వృద్ధిరస్తు అని చెప్పి అన్నాడు. అది దక్షిణ సింహద్వారానికి ఎందుకంటే అంత ప్రసిద్ధి. వేసవి కాలంలో చల్లగా ఉంటుంది, శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది. మీరు చూసుకోండి కావాలంటే. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఒక రకంగా ప్రయాణం చేస్తాడు సూర్యుడు, దక్షిణాయన పుణ్యకాలంలో ఒక రకంగా. దక్షిణాయన పుణ్యకాలంలోనే మీకు చలికాలం అంతా వస్తుంది. ఆ చలికాలంలో మొత్తం అంతా కూడా దక్షిణ వైపుకు వస్తాడు సూర్యుడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో మొత్తం అంతా ఉత్తర వైపుకు వెళ్తుంటాడు. ఎండ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. అలాగా మొత్తం అంతా కూడా కన్స్ట్రక్షన్ అంతా కూడా ప్రతి ఇల్లు కూడా మండువాలోగిళ్ళు ఉండేవి. రాను మెయింటెనెన్స్లు చేయనారక తీసేసి పెంకుటిళ్ళు కట్టుకున్నారు. పెంకుటిళ్ళే ఎందుకు కట్టుకున్నారు అంటే ఇవాళ కూడా అవి ఎందుకు మెయింటైన్ చేస్తామంటే దాని యొక్క హాయి ఆనందం వేరు. ఇదంతా కూడా ఇప్పుడు మా ఇల్లు పైకి కనిపించడానికి కొంచెం ఇది నా స్వగృహం. ఈ ఇల్లు పైకి కనిపించడానికి మోడరేట్గా కనిపిస్తున్నా 14 అంగుళాల గోడలు, అంతా మడ్ కన్స్ట్రక్షన్, మట్టితో కట్టబడ్డ ఇల్లు. ఇటగా దాని మయంలో అడుసు వేసి కట్టి పైన సిమెంటు అది చేసి షోకులు చేసాం అంతే. అది ఎంత చల్లగా ఉంటుందంటే అండి వేసవికాలం లోపల పడుకుంటే ఏసీ అంటే ఈ మధ్య సీలింగ్లు గట్రా చేయించుకున్నాం కాబట్టి, లేకపోతే సీలింగ్ కూడా అక్కర్లేదు, ఏసీ కూడా అక్కర్లేదు. హాయిగా ఫ్యాన్ వేసుకుంటే తూర్పు వైపు గదిలో మధ్యాహ్నం పూట భోజనం చేశాక 1 గంట పడుకుంటే ఏసీ అమ్మ మొగుడులో ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మొత్తం అన్నీ కూడా ఆ మడ్ కన్స్ట్రక్షన్ వలన ఏమిటంటే అండి మీకు ఈ ఎండాకాలం ఈ సూర్యుడి యొక్క వేడినంతటినీ కూడా ఆ మడ్లు ఆపుకుంటుంది, లోపలికి దిగనివ్వదు, ఇంట్లోకి రానివ్వదు. అదే శీతాకాలం అనుకోండి, అదంతా హీట్ని అబ్జర్వ్ చేసుకుని ఇల్లు వెచ్చగా ఉండేట్లా చేస్తుంది. శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది, వేసవి కాలంలో చల్లగా ఉంటుంది. హాయిగా అసలు ఫ్యాన్ కూడా అక్కర్లేదు నా చిన్నతనంలో అయితేను. ఇప్పుడు అంటే కొంచెం బాగా అలవాట్లు అయిపోయాయి. మా ఇంట్లో మహా ఉంటే 2 ఫ్యాన్లు ఉండేవి నా చిన్నతనంలో. ఇప్పుడు ఏదో కాలు పెట్టేసరికి ఫ్యాన్లు ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి ఇది. అదే ఇక్కడ మెరక వీధిలోకి వచ్చేసరికి 40 మంది శాస్త్ర పండితులు ఉండేవారు. గొప్ప శాస్త్ర పండితులు అందరూ కూడా. అలాగా ఇక్కడ అనిపిండి సుబ్బయ్య శాస్త్రి గారు అని చెప్పని చాలా గొప్ప శాస్త్ర పండితుడు. అలాగే మంతా చెన్నై శాస్త్రులు గారు అని చెప్పని చాలా గొప్ప వ్యాకరణ పండితుడు. ఇవన్నీ చాలా గొప్ప పండితులు వీళ్ళంతా. ఇక్కడ చెల్లి కామన్ గారని ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మెరక వీధిలో చెల్లి కామన్ గారని చెప్పని ఒక గొప్ప సూర్య
సూర్యనారాయణమూర్తి ఉపాసకుడు ఉండేవాడు. ఆయన స్నానం చేసి కౌశిక నది దగ్గర స్నానం చేసి ఆ అంగవస్త్రాన్ని, తడి అంగవస్త్రాన్ని పైకి ఎగరేస్తే ఆయన జపం అయ్యే వరకు గాలిలో అలాగా ఆయనకి ఆచ్ఛాదన పెట్టేది, ఎండ ఆయన మీద పడకుండా. ఆయన జపం అంతా అయిన తర్వాత అది ఎలా పిలిచేవారు, వచ్చేసేది భుజం మీద వేసుకుని వచ్చేసేవారు. అలాగే ముఖ్యంగా ఇంకో విషయం చెప్పవలసిందంటే అంతర్వేది పుణ్యక్షేత్రం గురించి. ఈ పేరూరు గ్రామానికి అంతర్వేది క్షేత్రంతో అవినాభావ సంబంధం. 17వ శతాబ్దంలో అంతర్వేదిలో చక్రస్థానంలో చక్రం కొట్టుకుపోయింది సముద్రంలోకి. కొట్టుకుపోతే మొగల్తూరు రాజా వారు తన యొక్క సంరక్షకులు. అయితే వారు జాలర్లు వీళ్ళందరిని చేత వెతికించారు, ఎక్కడ దొరకలేదు. దొరకపోయేసరికి ఊరూరో చాటిపోయండి, ఆ చక్రం తీస్తే ఎవరు తీస్తే వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తామని చెప్పి ఆ చాటింపు పేరూరు వచ్చింది. పేరూరులో పలపీది గ్రామంలో పలపీదిలో నేమాని సోమనాథ్ చేన్లు గారు అని చెప్పిన మహానుభావుడు. ఆయన గొప్ప నారసింహోపాసకుడు. ఆయన 42 రోజులు సముద్రపు ఒడ్డున దీక్ష వహించి చేస్తే ఏదో మనం చెట్టు కింద కూర్చొని తపస్సు ఏదో దండం పెట్టుకుంటుంటే ఆ అరటిపండు మామిడి పండు చేతిలో పడినట్టుగాను ఆ చక్రం పెద్ద కరెంటుతో వచ్చి ఆయన ఒళ్ళో పడింది. అప్పుడు రాజుగారు అడిగారు, మీకు ఏం కావాలంటే అగ్రహారాలు కావాలా, ధనం కావాలా, చెప్పండి, మీకు ఏం కావాలంటే అది ఇస్తాం అని చెప్పండి. మాకు అవి ఏం వద్దండి, మీరు ఇచ్చిన అగ్రహారాలు ధనం కొంతకాలానికి అయిపోతుంది, దానికి ఏం ఉండదు, మాకు ఇక్కడ కొన్ని హక్కులు కనిపించండి. ఎక్కడ వైష్ణవాలయాల్లో వైష్ణవేతుడి చేతికి చక్రం ఇవ్వడం అన్నది ఉండదు. చక్రస్థానం రోజున చక్రం మా చేతికి ఇవ్వాలి. అక్కడ సముద్రపు ఒడ్డున స్వామివారికి అభ్యంగన స్నానం చేయించే చక్ర పరిమాళ వారికి అభ్యంగన స్నానం చేయించేశాక చక్రం మాది, మేము తీసుకుంటాం. ప్రధాన అర్చకుడికి ఆ వంశపారపర్యంగా వచ్చిన ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారికి ఏమనండి, ఎవరికి అవనవండి మేమే పెట్టాలి, నెత్తి మీద పెట్టి స్నానం చేయించాలి, మాది అది చక్రం. అప్పటి నుంచి 17వ శతాబ్దం నుంచి ఇంచుమించులో 17వ శతాబ్దంలోనే ఎప్పుడో జరిగింది అది. అప్పటి నుంచి ఇవాల్టి వరకు అది మా పేరూరు గ్రామస్తుల చేతుల్లో ఉంది. గత 40 సంవత్సరాల నుంచి ఆ చక్రం నా చేతిలోనే ఉంటుంది. నేనే వెళ్తున్నాను, నేను తీసుకుంటున్నాను. నాకు ఓపిక లేదురా బాబు, కుర్రాలను రమ్మంటాను, వీళ్ళంటి వాళ్ళని రండిరా మీరు వెళ్ళినా కూడా నాకు ముందర నువ్వు ఎత్తుకో, నువ్వు తీసుకురా అని చెప్పని కొంత దూరం తీసుకెళ్ళాక వాళ్ళకి అప్పు చెప్తాను, వాళ్ళు తీసుకొస్తారు. చక్రస్థానానికి చక్రం అది పెళ్లి కొడుకుని చేసినప్పుడు మేము ఉండాలి, స్వామివారి కళ్యాణంలో మేము ఉండాలి, స్వామివారి రథోత్సవానికి మేము ఉండాలి, స్వామివారి సదస్యం మాది. ఏమంటే అంత ముందు తర్వాత అక్కడ చోర సంవాదం అని జరుగుతుంది 16 కాళ్ళ మండపంలో రాత్రి. ఆ 16 కాళ్ళ మండపంలో కూడా చోర సంవాదం మేము జరిపించాలి. అక్కడ జరిపించిన తర్వాత ఆ మర్నాడు చక్రస్థానం అయిన తర్వాత ఆ మర్నాడు పుష్పోత్సవం వరకు పేరూరు గ్రామానికి అంత విశిష్టత ఉంది అక్కడ. అది కాలక్రమేణా ఆ రోజుల్లో వేద విద్యకి కొంచెం వేద పురుషులు బతకడానికే కష్టం కింద ఉండే రోజుల్లో ఇంకా కొంతమంది అయితే పేర్లు అనవసరం అనుకోండి, వాళ్ళు శపించేశారు. కొడుకులతోటి ఒకటే చెప్పారు, మీరు ఇంగ్లీష్ చదువుకుంటారా ఉద్యోగం వస్తుంది, వేదం చదవకుంటారా అడుక్కోవడానికి కూడా పనిచేయరని చెప్పానంటే అటువంటి మహానుభావులందరూ ఒక తరించిపోయారు. ఇప్పుడు పెద్ద పెద్ద వేద పండితులు ఎవరు లేరు, ఏదో స్మార్త పండితులు అని చెప్పని ఉన్నారు. వాళ్ళు వంశపారపర్యంగానే మళ్ళీ నిలబెట్టుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని వేదంలో చదివిస్తున్నారు. అది ఉంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు